లో మాట్లాడుతూ వారసత్వ రాజకీయం గురించి ప్రసంగించారు. కోర్స్ నిన్న అమిత్ షా గారు ప్లస్ స్టాలిన్కి సంబంధించినటువంటి ఆ హిందీ ఇంపోజిషన్ గురించి కూడా మాట్లాడారు. అమిత్ షా గారు తమిళ్లో ఇంగ్లీష్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ తమిళ్లో నువ్వు టీచ్ చేయగలవా, మేము మా వాళ్ళకి హిందీలో టీచ్ చేసామన్నట్టుగా ఒక ఇండైరెక్ట్గా చెప్పారనమాట. తమిళ్లో మీరు మెడికల్ ఎడ్యుకేషన్ చెప్పగలరా అని. తమిళ్లో మెడికల్ ఎడ్యుకేషన్ చెప్పగలరా అని మరి ఇంగ్లీష్లో చెప్తున్నారు. ఇప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే చెప్తున్నారు. తమిళ్లో చెప్పి ఏం చేస్తారు? తన పేర్లన్నీ ఇంగ్లీష్లో ఉన్నప్పుడు మన తమిళ వాళ్ళు తయారు చేస్తున్నారు ఆ మెడిసిన్స్ మొత్తం, ఫార్ములాలు, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో పెడతారు. పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఉంది, పారాసిటమాల్ ట్యాబ్లెట్ని తమిళ్లో ఏమని చెప్తారు వాళ్ళు? తమిళ్లో కూడా పారాసిటమాల్ అనే చెప్పాలి కదా, దానికి తమిళ పేరేం లేదు కదా. మ్యాక్సిమం మెడిసిన్కి సంబంధించిన మొత్తం ఇంగ్లీష్లోనే ఉన్నాయి. మోరోవర్ ప్రపంచవ్యాప్తంగా మెడిసిన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాం మనం. ఏదో వీళ్ళంతా ఇల్లాజికల్ లెక్క ప్రపోజల్స్ పెడతా ఉంటారు. మెడికల్ ఎడ్యుకేషన్ నువ్వు తమిళ్లో పెడతావా, మేము హిందీలో పెడుతున్నాము అంటే. ఇప్పుడు ప్రాబ్లం అదే కదా, హిందీ రాదు సౌత్ ఇండియన్స్కి, మీరు దాన్ని ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్ని మీరు ఇంగ్లీషు ప్లస్ హిందీ ఇస్తున్నారు కింద. సౌత్ ఇండియన్స్కి ఏమో హిందీ రాదు, అదైతే ఆ లోకల్ లాంగ్వేజ్లో ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ పేపర్ ప్రింట్ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఐఏఎస్ రాస్తున్నప్పుడు నువ్వు తెలుగులో కదా ఇవ్వాలి, హిందీలో కాదు కదా. ఇంగ్లీషు హిందీ ఇవ్వాలి. అదే పేపర్ని ఒకవేళ తమిళనాడు వాళ్ళు రాస్తుంటే తమిళ్ ప్లస్ ఇంగ్లీష్ ఇవ్వాలి కదా. అలా రీజనల్ లాంగ్వేజ్లో ఇవ్వాల్సింది ఇంగ్లీషు హిందీ కొట్టే. ఇగో చూసారా, ఐఏఎస్ పేపర్లో హిందీ ఏముంటుంది అంటే అది నువ్వు పెడుతున్నావు. హిందీ ఎవడు పెట్టమన్నాడు? పేపర్ తయారు చేసేటప్పుడు దట్ హూ ఈజ్ రైటింగ్ ఫ్రమ్ ఆంధ్ర, హూ ఈజ్ రైటింగ్ ఫ్రమ్ కన్నడ, హూ ఈజ్ రైటింగ్ ఫ్రమ్ కేరళ. ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజ్ ప్రింట్ చేసి ఇవ్వాలి కదా. సరే ఇవ్వరు. సరే ఇందుకు ఆయన ఒక మాట అన్నారు, అది వినండి. అమిత్ షా గారు ఏమన్నారో వినండి, వారసత్వ రాజకీయం గురించి. समाप्त करने की बात की है। महान भारत की 2047 तक का आत्मनिर्भर भारत की लक्ष्य था। सोनिया जी का लक्ष्य राहुल जी को पीएम बनाना, पवार साहब का लक्ष्य बेटी को सीएम बनाना, ममता दीदी का लक्ष्य भतीजे को सीएम बनाना, स्टालिन का लक्ष्य अपने बेटे को सीएम बनाना, लालू प्रसाद जी का लक्ष्य अपने बेटे को सीएम बनाना, उद्धव ठाकरे का लक्ष्य अपने बेटे को सीएम बनाना, और मुलायम सिंह जी बेटे को बनाकर ही गए। अब मुझे एक बात बताइए कार्यकर्ता भाइयों बहनों, जिनका लक्ष्य ही अपने बेटे बेटी भतीजों का कल्याण हो, वो गरीब का कल्याण कर सकता है क्या? कभी అది అమిత్ షా గారు అన్నది. సోనియా గాంధీ లక్ష్యము రాహుల్ గాంధీని పిఎం అని చేయటం. శరద్ పవార్ లక్ష్యం, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, బారామతి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆమెని సీఎంగా చేయటం అనేది శరద్ పవార్ లక్ష్యం. మమతా బెనర్జీ లక్ష్యం, మమతా బెనర్జీ నెఫ్యూ అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ వాళ్ళ బ్రదర్స్ సన్ అభిషేక్ బెనర్జీ, అతన్ని సీఎం అని చేయటం అనేది మమతా బెనర్జీ లక్ష్యం. స్టాలిన్ లక్ష్యం, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ని సీఎం అని చేయాలనేది అతని లక్ష్యం. లాలూ ప్రసాద్ యాదవ్కి 2 కొడుకులు ఉన్నారు, తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్. ఐ థింక్ ఈ తేజస్వి యాదవ్ ఆల్రెడీ ఎంపీ అనుకుంటా. ఈ లాలూ ప్రసాద్ యాదవ్ లక్ష్యం వీళ్ళ కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ని సీఎంలు చేయటం. ఉద్ధవ్ ఠాకరే యొక్క లక్ష్యం, ఉద్ధవ్ ఠాకరేకి కూడా 2 కొడుకులు ఉన్నారు, అభిషేక్ ఠాకరే అండ్ తేజస్ ఠాకరే. ఐ థింక్ అభిషేక్ ఠాకరే ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నాడు పాలిటిక్స్లో. అతని లక్ష్యం అది. ములాయం సింగ్ ఆల్రెడీ తన కుమారుడు అఖిలేష్ యాదవ్ని సీఎం చేసే వెళ్ళిపోయాడు. సో వాళ్ళ ఎయిమ్ అనేది వాళ్ళ కుమారులు, డాటర్స్, నెఫ్యూస్ అయినప్పుడు, నెఫ్యూస్ని వెల్ఫేర్ అయినప్పుడు
పేద ప్రజల వెల్ఫేర్ చూడగలరా అనేది ఆయన ఆ లాజిక్. ఓకే, బట్ రాజకీయాల్లో డైనెస్టీ పాలిటిక్స్ ఈస్ వెరీ కామన్ ఇన్ ఇన్ ఇండియా. ఇక్కడే కాదు, బీజేపీలో లేరా వారసులు? బీజేపీలో లేరా? పీయూష్ గోయల్ ఎవరు? ఈజ్ ద సన్ ఆఫ్ బీజేపీ ట్రెజరర్ వేద్ ప్రకాష్ గోయల్, వారసుడు కదా బీజేపీలో. అనురాగ్ ఠాకర్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, సన్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ప్రేమ్ కుమార్ ధుమాల్, ఆయన ఎవరు? వారసుడు కదా బీజేపీలో. పూనం మహాజన్ ఎంపీ ఫ్రమ్ ముంబై నార్త్ సెంట్రల్, ఆమె ఎవరు? ప్రమోద్ మహాజన్ వారసురాలు కదా. పంకజ్ ముండే డాటర్ ఆఫ్ లేట్ గోపీనాథ్ ముండే, ఎవరు? పంకజ్ ముండే వారసురాలు కదా. దేవేంద్ర ఫడ్నావిస్ ఎవరు? ఇప్పుడు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నావిస్ ఈజ్ సన్ ఆఫ్ గంగాధర్ పంత్ ఫడ్నావిస్, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ ఆయన. ఓకే, దేవేంద్ర ఫడ్నావిస్ వాళ్ళ ఆంటీ శోభా ఫడ్నావిస్ స్టేట్ మినిస్టర్, వారసుడు కదా ఇప్పుడున్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వారసుడు కదా ఏంటి దేవేంద్ర ఫడ్నావిస్. ఓకే, ఇప్పుడున్న మేనకా గాంధీ వారసురాలు కదా అమ్మా, గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వారసురాలు. కిరణ్ రిజిజు ఎవరు? సన్ ఆఫ్ రించిన్ కారు, ఫస్ట్ ప్రోటాన్ స్పీకర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు ఉన్న కిరణ్ రిజిజు ఎవరైతే ఉన్నాడు బీజేపీలో యాక్టివ్గా, ఈజ్ సన్ ఆఫ్ రించిను కారు, ప్రోటాన్ స్పీకర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. అతను ఎవరు? బీజేపీలో వారసులు లేరా? అంటే ఓన్లీ ఒక గ్రూపులో ఉన్నటువంటి వారసులు మొత్తాన్ని ఎతికి మీరు వారసత్వ రాజకీయాలు చేస్తున్నారు అన్నట్టు ప్రసంగం ఏంటంటే, ఇప్పుడు మీ బీజేపీలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు రాజ్నాథ్ సింగ్, హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సన్ పంకజ్ సింగ్ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు ఉత్తరప్రదేశ్లో. రాజ్నాథ్ సింగ్ ఇప్పుడు మినిస్టర్, ఆయన కుమారుడు పంకజ్ సింగ్ ఆల్రెడీ అరంగేట్రం చేశాడు, ఎమ్మెల్యే అయ్యాడు ఆల్రెడీ. ఎంపీ లాల్జీ టండన్, ఈయనెవరు? సన్ ఆఫ్ అశుతోష్, లక్నో ఎమ్మెల్యే. ఫార్మర్ రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ వసుంధరా, ఆమె ఎవరు? వసుంధరా రాజే అనుకుంటా, వసుంధరా సిండియా. ఫార్మర్ రాజస్థాన్ చీఫ్ మినిస్టర్, షీఈ్ డాటర్ ఆఫ్ బీజేపీస్ ఫౌండర్ విజయరాజే సిండియా అట. ఇప్పుడు ఆమె కుమారుడు దుష్యంత్ లోక్సభ మెంబర్, వారసులు కదా వీళ్ళంతా. ఆమె హర్ సిస్టర్ యశోధరా రాజే మధ్యప్రదేశ్లో మినిస్టర్ అంట. వీళ్ళంతా ఇటు వారసులు కదా బీజేపీలో. వసుంధరా రాజే, విజయరాజే సింధియా, దుష్యంత్, యశోధరా రాజే, నలుగురు ఉన్నారు ఆ ఫ్యామిలీలో నుంచి బీజేపీలో. ఓకే, సాహిబ్ సింగ్ వర్మ ఎవరు? ఢిల్లీ ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ సాహిబ్ సింగ్ వర్మ. ఆ సాహిబ్ సింగ్ వర్మ వాళ్ళ కుమారుడు పర్వేజ్ సింగ్ ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు అతను ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఢిల్లీకి అని చెప్పేసి ఒక పెద్ద టాకు కూడా నడిచింది. ఫైనల్గా రేఖా గుప్తాని ఎన్నిక చేస్తారు. బట్ పర్వేజ్ సింగ్ వర్మ ఈజ్ ఇన్ లైన్లో ఉన్నాడు బీజేపీలో. ఈ పర్వేజ్ సింగ్ వర్మ ఎవరు? ఫార్మర్ మినిస్టర్ సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు కాదా? అంటే అసలు బీజేపీలో వారసులే లేరు అన్నట్టుగా మీరు వారసులు డైనెస్టీ పాలిటిక్స్ చేస్తున్నారని అంటాం అనేది అది కరెక్ట్ కాదు. ఓకే, ఫార్మర్ ఢిల్లీ అసెంబ్లీ స్పీకరు చార్తీలాల్ గోయల్, ఆయన కుమారుడు విజయ్ గోయల్ ఇప్పుడు యూనియన్ మినిస్టర్. ఇప్పుడు విజయ్ గోయల్ ఉన్నాడు కదా యూనియన్ మినిస్టర్ బీజేపీకి, వాళ్ళ నాన్నగారు ఫార్మర్ ఢిల్లీ అసెంబ్లీ స్పీకరు చార్తీలాల్ గోయల్. ఓకే, కర్ణాటక చీఫ్ మినిస్టరు యడ్యూరప్ప, ఆయన కుమారుడు ఇప్పుడు బివై రాఘవేంద్ర లైన్లోకి వచ్చాడు, ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నాడు యడ్యూరప్ప కుమారుడు. ఓకే, జయంత్ సిన్హా ఎంపీ ఫ్రమ్ హజరంగాబాద్ యూనియన్ మినిస్టర్, అతను వెటరన్ యశ్వంత్ సిన్హా కుమారుడు కాదా బీజేపీ. ఓకే, రాజ్వీర్ సింగ్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్, సన్ ఆఫ్ ఫార్మర్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రజెంట్ రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ కుమారుడు రాజ్వీర్ సింగ్ ఇప్పుడు యథా నుంచి ఎంపీ ఆల్రెడీ.
అంటే ఫార్మర్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టరు, ఇప్పుడు రాజస్థాన్కి గవర్నర్గా ఉన్న కళ్యాణ్ సింగ్ కుమారుడు రాజీవ్ సింగ్ ఆల్రెడీ ఎంపీ. వారసులు కాదా వీళ్ళంతా బీజేపీలో అంటున్నాను నేను. పెట్రోలియం మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, ఇతనెవరు? చీఫ్ మినిస్టర్ లాస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఒడిస్సా. ఈయన ఎవరు కుమారుడు? పెట్రోలియం మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, దేవేంద్ర ప్రధాన్ కుమారుడు. హీ వాజ్ ద మినిస్టర్ ఇన్ ద వాజ్పేయి గవర్నమెంట్. ఇంతమంది వారసులు ఉంటే జ్యోతిరాదిత్య సింధియా ఫ్రమ్ మధ్యప్రదేశ్ మనం ఆల్రెడీ చూసాం. జ్యోతిరాదిత్య సింధియా ఫ్రమ్ మధ్యప్రదేశ్ ఈజ్ ద సన్ ఆఫ్ లేట్ మాధవరాజ్ సింధియా. సచిన్ పైలట్ ఎవరు? రాజేష్ పైలట్ వారసుడు కదా. సుష్మితాదేవి ఎవరు? డాటర్ ఆఫ్ లేట్ సంతోష్ మోహన్ దేవ్. ఇంతమంది బీజేపీలో వారసులను పెట్టుకొని ఓకే వారసత్వ రాజకీయాలు చేస్తున్నారు అని అంటే కరెక్ట్ కాదు. పోనీ వాళ్ళు ఎలియన్స్ పార్ట్నర్స్, ఇప్పుడు అక్కడ ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు మొత్తం చెప్పారు కదా, స్టాలిన్ కుమారుడిని సీఎం చేయటం స్టాలిన్ ఉద్దేశం, మమతా బెనర్జీ ఏమో అతని నెఫ్యూ వాళ్ళంతా వాళ్ళ బ్రదర్స్ సన్నని చీఫ్ మినిస్టర్ చేయటం ఆమె ఉద్దేశం, ఉద్ధవ్ థాకరే కుమార్ అన్నారు కదా. మరి ఈ ఇండియా అలయన్స్లో ఉన్న టీడీపీ చంద్రబాబు నాయుడు గారి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? నారా లోకేష్ గారిని సీఎం చేయడం కదా. అది ఎన్డీఏ అలయన్స్లో పార్ట్నరే కదా చంద్రబాబు నాయుడు గారు. వాట్ ఈస్ హిజ్ ఎయిమ్? హిజ్ ఎయిమ్ ఇస్ టు మేక్ నారా లోకేష్ చీఫ్ మినిస్టర్, రైట్? నితీష్ కుమార్ సన్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ నిలబెడుతున్న నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్. నితీష్ కుమార్ సన్ ఎయిమ్ ఏంటి? నిశాంత్ కుమార్ని ముఖ్యమంత్రిని చేయటం కదా. ఓకే, ఇదంతా కూడా ఊరికి ఎదుటి మీద చేయటమే కానీ అన్నిట్లో డైనస్టీ పాలిటిక్స్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ.